హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. సో, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, హెల్తీ అంటారు కదా! సో, అంత హెల్తీ రెసిపీ అండి. ఈరోజు మన వీడియోలో జొన్నలతో ఉప్మా చేయబోతున్నాను. అవునండి. జొన్నలతో డైరెక్ట్‌గా ఉప్మా చేయబోతున్నాను. సో, కంప్లీట్ హెల్తీ ఫుడ్ అనమాట. సో, మీరు బ్రేక్‌ఫాస్ట్‌గా అండ్ డిన్నర్‌గా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. సో, దీనికోసం నేను ఈ విధంగా సామ జొన్నలు అంటారు కదా! అంటే మనం రెగ్యులర్‌గా జొన్న రొట్టెకి యూజ్ చేస్తాం కదండీ! ఆ జొన్నలను తీసుకుంటున్నాను. అంటే తెల్ల జొన్నలు. వీటిని ఒక కప్పు తీసుకొని ఈ విధంగా వేసుకొని, వాటర్ వేసుకొని, ఒక రోజు ముందు సాయంత్రం నానబెట్టుకోవాలనమాట. సో, నెక్స్ట్ డే మార్నింగ్ వరకి ఈ విధంగా బాగా నానబెట్టుకోవాలండి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా! అందుకని నానడానికి కాస్త టైం తీసుకుంటాయి. సో, అందుకని ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా నానిన జొన్నలని ప్రెషర్ కుక్కర్‌లోకి వేసుకొని, తగినన్ని వాటర్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకి మంచిగా ఉడికించుకోవాలి. సో, ఈలోపు స్టవ్ పైన పాన్ పెట్టుకుంటున్నాను. 2 ఆర్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, కొన్ని పల్లీలు వేసుకోవాలి. సో, ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలండి. సో, దీంట్లో మీరు ఇంకేమన్నా మీరు యాడ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా వేసుకోవచ్చు. దీంట్లోకి 2 కట్ చేసిన గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి క్యారెట్ అండ్ బీన్స్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవే కాదు, మీరు ఇంకా ఇంకేమైనా ఇష్టం ఉంటే మీకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ ఏవైనా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, బావుంటుంది. నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని, తగినంత సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి 2 లేదా 3 నిమిషాలు అలా ఉడికించుకోవాలండి. దీంట్లో వేసుకునే వెజిటబుల్స్‌తో పాటు మీ దగ్గర ఒకవేళ స్వీట్ కార్న్ ఉంటుంది కదా! అది కూడా వేసుకోవచ్చు. సో, మీకు ఏవి అందుబాటులో ఉంటే అన్ని వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి. సో, ఇలా అన్నీ కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించుకుందాము. అండ్ మన ఛానల్‌లో ఇవే కాదండి, రీసెంట్‌గా నేను దోసకాయ పప్పు కూడా చేశానండి. చాలా బాగా నచ్చింది. అండ్ చాలా టేస్ట్ కూడా బావుంటుంది. అంతే కాదండి, ఇలాగో సంక్రాంతి కూడా వచ్చేస్తుంది కదండీ! సంక్రాంతి అనే వరకి అందరికీ గుర్తొచ్చేది పిండి వంటలు కదా! సో, మన ఛానల్‌లో ఆ పిండి వంటల్లో ఒకటైన కారం అప్పాలు, మా ఇంట్లో మేము చేసుకునే కారం అప్పాలండి. చాలా చక్కగా ఉంటాయి. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి చూసి ట్రై చేయండి. ఎలా ఉంటుందో నాతో షేర్ చేసుకోండి. ఇది మగ్గిపోయింది కదా! దీన్ని మూత తెచ్చేసి దీంట్లోకి మనం ఉడికించుకున్న జొన్నలను దీంట్లో వేసేసుకుందాము. ఒకవేళ దీంట్లో వాటర్ ఏమైనా ఉన్నా కూడా అది కూడా దీంట్లో అలాగే వేసేసుకోండి. పారేయొద్దు. సో, ఈ విధంగా జొన్నలను మొత్తం వేసుకొని మళ్ళీ మంచిగా ఒకసారి కలిపేసుకోవాలనమాట. సో, చూస్తున్నారు కదండీ! ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కాబట్టి దీంట్లో ఉన్న వాటర్ అండ్ మసాలా, కారం, ఉప్పు అంతా దీనికి పట్టేసుకునే విధంగా మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాము. సో, చూస్తున్నారు కదండీ! దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇది లాగేసుకుంది. సో, పర్ఫెక్ట్‌గా జొన్నలు మంచిగా ఉడికిపోయాయి. సో, దీంట్లో చాలా తక్కువ ఆయిల్‌తో చేసుకోవచ్చు. సో, నో ఫ్యాట్ అండ్ కంప్లీట్ ఫైబర్, కాల్షియం, ప్రోటీన్, ఐరన్ ఉన్న ఫుడ్ అండి. సో, చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. సో, మీరెవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు మాత్రం బెస్ట్ రెసిపీ అండి. సో, మీరు బ్రేక్‌ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు, డిన్నర్‌కైనా చేసుకోవచ్చు. సో, వేడి వేడిగా జొన్న ఉప్మా రెడీ అయిపోయిందండి. దీన్ని ఈ విధంగా సర్వ్ చేసుకొని దీనిపైన స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో, దీనివల్ల కొంచెం పుల్ల పుల్లగా, కమ్మగా, టేస్టీగా ఉంటుంది. సో, ఒక్కసారి ఇది ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అంతేకాదు, మీరు జొన్న ఉప్మా ఏ విధంగా చేసుకుంటారు నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. సో, ఈ రెసిపీ మీకు నచ్చితే గనక కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో, మంచి టాపిక్‌తో మళ్ళీ వస్తాను. మన మై హోమ్ మై చాయిస్‌లో. అప్పటి వరకి నమస్తే. థాంక్ యూ.